ఇంట్లో తయారు చేసిన కోవా, మావా అని కూడా పిలుస్తారు. సిద్ధం చేయడం అనేది పాలు మరియు ఓపిక అవసరం. ఇక్కడ దశల వారీ గైడ్ ఉంది. కావలసినవి: పూర్తి కొవ్వు పాలు 1 లీటరు. సామగ్రి: బరువైన అడుగు పాన్, చెక్క చెంచా లేదా గరిటె లాంటి స్టవ్. సూచనలు: పూర్తి కొవ్వు పాలతో ప్రారంభించండి. ఉత్తమ ఫలితాల కోసం తాజా, పూర్తి కొవ్వు పాలను ఉపయోగించండి, ఎందుకంటే ఇది గొప్ప మరియు క్రీముతో కూడిన కోవాను అందిస్తుంది. పాలను వేడి చేయండి. బర్నింగ్ నిరోధించడానికి ఒక భారీ అడుగు పాన్లోకి పాలు పోయాలి. వేడిని మీడియంకు మార్చండి మరియు పాలు ఆవేశమును అణిచిపెట్టు మరియు కదిలించు. అది ఉడికిన తర్వాత వేడిని కనిష్టంగా తగ్గించండి. పాలు అంటుకోకుండా ఉండటానికి తరచుగా కదిలించు మరియు పైన క్రీమ్ యొక్క మందపాటి పొర ఏర్పడకుండా నిరోధించండి. పాలను తగ్గించండి. పాలు తగ్గిపోయి చిక్కగా మారుతున్నప్పుడు కలుపుతూ ఉండండి. పాన్ వైపులా క్రమం తప్పకుండా వేయండి మరియు పటిష్టమైన క్రీమ్ను తిరిగి పాలలో కలపండి. పాలను కోవాకు చిక్కగా చేయండి. సుమారు 45 నుంచి 60 వరకు నిమిషాల తర్వాత పాలు దట్టమైన గ్రైనీ పేస్ట్గా మారుతాయి. ఇది కోవా. వేడిని ఆపివేయండి. కూల్ అండ్ స్టోర్. కోవా పూర్తిగా చల్లబరచడానికి అనుమతించండి. దానిని గాలి చొరబడని కంటైనర్కు బదిలీ చేయండి మరియు 4 నుంచి 5 వరకు రోజుల వరకు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయండి. చిట్కాలు: సులభంగా శుభ్రం చేయడానికి మరియు కదిలించడానికి నాన్ స్టిక్ వంట సామాను